బాబోయ్ బంగారం అన్నారు మొన్నటిదాకా. ఇలాగైతే ఇంకేం కొంటామంటూ వెనక్కి తగ్గారు. 1,50,000 అవుతుందని అంచనాలేశారు. కానీ రాకెట్ లాగా దూసుకెళ్లిన పసిడి నిదానంగా కిందకి దిగొస్తోంది. ఈ 25 ఏళ్లలో మరీ ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో అసాధారణంగా పెరిగిపోయింది బంగారం ధర. సో 2000లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 4,400 ఉంది. 2010లో 20,728 అయింది. అంటే 10 ఏళ్లలో 4 రెట్లు పెరిగింది. ఇక 2020లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,151కి చేరింది. 2020 నుంచి 2025 దాకా అంటే 5 ఏళ్ల కాలంలో రీసెంట్గానే గోల్డ్ 1,00,000 క్రాస్ చేసేసింది. సో 15 ఏళ్లలో 5 రెట్లు, జస్ట్ 5 ఏళ్లలో 60% పెరుగుదల. 2025లో బంగారం రేటు ఏకంగా 39% మేర పెరిగింది. అంతకుముందు 2024లో 27% దాకా పెరిగింది గోల్డ్. కొన్నేళ్లుగా ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఈ నెలలోనే రికార్డ్ రేట్ని నమోదు చేసిన కనకానికి ఇక పట్టపగ్గాలు ఉండవు అనుకున్నారంతా. కానీ పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా, అలా బంగారం ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. దేశీయ మార్కెట్లో సరికొత్త రికార్డుని టచ్ చేసిన పసిడి ధర కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతోంది. ఈ ఏడాది పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. గోల్డ్ రేట్ రికార్డ్ స్థాయికి వెళ్ళిపోయింది. డౌన్ ఫాల్ మొదలైంది కూడా ఈ సంవత్సరమే. అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే ఫిబ్రవరి నెలలో 85,300 రూపాయలు ఉంది. మార్చిలో ఇంకాస్త పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 87,550. ఏప్రిల్లో ఒక్కసారిగా 98,000కు పెరిగిపోయింది బంగారం ధర. ఇక జూన్ నెలలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ 1,00,000 మార్క్ దాటేసింది. ఆగస్టులో 1,05,170కి చేరుకుంది 10 గ్రాముల ప్యూర్ గోల్డ్. సెప్టెంబర్ నెలలో స్పీడ్ పెంచి 1,17,570కి చేరింది. ఇక అక్టోబర్లో 17న పసిడి కొత్త రికార్డు నమోదు చేసింది. ఏకంగా 1,32,770 రూపాయలు అయిపోయింది. ఇక అక్టోబర్ 30 అంటే ఇవాల్టి రేటు 1,23,150. సో ఒకసారి బంగారం ధరలు గ్రాఫికల్ రూపంలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బంగారం ధరలు ఎలా పెరుగుతూ వచ్చాయి, మళ్ళీ ఈ రోజు రేట్ ఎలా ఉందో కూడా చూద్దాం. సో ఈ సంవత్సరంలో జూన్ 30ని కనుక మనం చూస్తే 1,16,80 రూపాయలు ఉంది గోల్డ్. ఇక ఆ తర్వాత ఆగస్ట్ నెలకు వచ్చేటప్పటికి 1,05,170కి చేరుకుంది. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ నెలకు వచ్చేటప్పటికి 1,17,570 ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 17 నాటికి 1,32,720. ఇక గోల్డ్ కొనడం మానేద్దామని చాలా మంది ఫిక్స్ అయిన నెంబర్ అది. అయితే ఆ తర్వాత పెరుగుట విరుగుట కొరకని ఎలా అంటారో అలా ఇప్పుడు బంగారం రేటు విరుగుతోందా అనిపిస్తోంది. లేటెస్ట్ గా బంగారం రేట్లలో డౌన్ ఫాల్ చూస్తుంటే అక్టోబర్ 25న 1,25,620కి పడిపోయింది. ఆ నెంబర్ నుంచి ఈ నెంబర్కి పడిపోయింది గోల్డ్. ఇక అక్టోబర్ 29 అంటే ఈ రోజు 1,20,800కి చేరుకుంది. సో కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉన్నట్లుగా కనకం నేల చూపులు చుట్టానికి కూడా బోల్డ్ అని ఈక్వేషన్స్ ఉన్నాయి. యుద్ధ భయం తగ్గిన, అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లను టచ్ చేసిన గోల్డ్ రేట్ ఎఫెక్ట్ అవుతుంది. అసాధారణంగా పెరిగాక ఎక్కడో ఒక చోట కరెక్షన్ అవ్వడం అనేది అనివార్యం. ఇక బంగారం కంటే ఈక్విటీ మార్కెట్ నిలకడగా ఉందన్న నమ్మకం కూడా బులియన్ మార్కెట్ పై ప్రభావం చూపిస్తోంది. బంగారం రేట్లు తగ్గుతాయన్న నమ్మకం పెరగడానికి ప్రధానమైన ఆ 10 కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో ఆ 10 కారణాల్లో రీజన్ 1, 60% ర్యాలీ తర్వాత భారీగా లాభాల బుకింగ్. రీజన్ నెంబర్ 2, ఓవర్ బాట్ స్థాయికి చార్ట్ ఆధారిత అమ్మకాలు కూడా చేరడం. ఇక రీజన్ నెంబర్ 3, తగ్గాక చూసుకుందామని రిటైల్ కస్టమర్లు కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం. రీజన్ నెంబర్ 4, 14-18 క్యారెట్ ఆభరణాలకి జెన్జీ మొత్తం షిఫ్ట్ అయిపోవడం. రీజన్ నెంబర్ 5, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు సడలింపుతో బులియన్ మార్కెట్ ప్రభావితం కావడం. రీజన్ నెంబర్ 6, ఈక్విటీ మార్కెట్లలో ఎస్ఐపి వైపు రిటైల్ ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు. రీజన్ నెంబర్ 7, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం. ఇది కూడా ఒక కారణం. రీజన్ నెంబర్ 8, పసిడి ధరల కరెక్షన్ సంకేతాల ప్రభావంతో మార్కెట్ మూడ్ కూడా మారిపోయింది. రీజన్ నెంబర్ 9, వెండి డౌన్ సైడ్ టార్గెట్ కూడా పసిడి ధరలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇక రీజన్ నెంబర్ 10, ఫెడ్ పాలసీ రివర్సల్, రిటైల్ ఇన్వెస్టర్ల రీఎంట్రీ. ఇవన్నీ కూడా పసిడి ధరలు తగ్గుతాయనేందుకు ప్రధానమైన కారణాలు.
సో ఒకసారి పెరిగాక పడిపోవడం అసాధ్యం అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే 80లో ఒకే ఏడాది అనూహ్యంగా 53% 53% పడిపోయింది బంగారం ధర. ఆ తర్వాత 2013లో ఒకే రోజు 7.5% తగ్గింది. ఇప్పుడు గోల్డ్ మార్కెట్లో అదే ట్రెండ్ కనిపిస్తోంది.